సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా కార్మికుల అడ్డా వద్ద తమ అభిమాన నాయకుడు హుజూర్నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నీటిపారుదల శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముదిరాజు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు భాషబోయిన భాస్కర్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ వేల కోట్ల రూపాయల నిధులను రాబట్టి పలు రకాల రెండు నియోజకవర్గాలను వేగవంతంగా అభివృద్ధిలకు తీసుకెళ్తున్నటువంటి తమ అభిమాన నాయకునికి పుట్టినరోజు వేడుకలు తెలపడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బద్దం భద్రారెడ్డి, రాయపూడి వెంకటనారాయణ, చిదేల హనుమంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పంది తిరుపయ్య సందర్భంగా నరేందర్ ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. బస్టాండ్ కాడ 10 కేజీల కేకు, స్వీటు, అన్ని కార్యక్రమం పేదలకు పంచడం 500 మందికి ఇక్కడ పంచడం జరిగింది. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధిలో ముందుండి రాష్ట్ర అభివృద్ధి ప్రదాత ముందుండి నడిపిస్తున్నాడు. అదేవిధంగా ఆయన పుట్టినరోజులు ఇంకా ఎన్నో నడుపుకోవాలని, నిండా 100 ఏళ్ళు ఆయన ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఆయన మనసులో ఉన్నటువంటి కోరిక తీరాలని మేము మనస్ఫూర్తిగా ఇక్కడ ఉండి అందరం కోరుకుంటూ ఆ దేవుడికి దండం పెడుతూ కోరుకుంటున్నాం. అదేవిధంగా సందర్భంగా ఉత్తమ్ సారు నిండు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి నా భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఓకే. ఈరోజు కోదాడ బస్ స్టాండ్ సెంటర్లో భాషబోయిన భాస్కర్ గారి ఆధ్వర్యంలో కెప్టెన్ నల్లమద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. 35 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఒక్క మచ్చ కూడా లేని, విమర్శలకు తావులేని విధంగా రాజకీయాల్లో కొనసాగుతూ సూర్యాపేట జిల్లాతో పాటు రాష్ట్రాన్ని, హుజూర్నగర్ కోదాడ నియోజకవర్గాల్ని ఈ రాష్ట్రంలో ఆదర్శవంతంగా ముందుకు తీసుకుపోవడం కోసం అభివృద్ధి ప్రదాతగా నిలిచిపోతున్నారు. అలాగే వారి సతీమణి పద్మావతి రెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గంలో అనేక రకాలుగా అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారు. ఈ దంపతులిద్దరు కూడా నిండా 100 ఏళ్ల ఆయుష్ కలగాలని చెప్పి ఈ దంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ భవిష్యత్తులో మరిన్ని పదవులు, వారు కోరుకున్న పదవులు, వారు ఆశించిన పదవులు దక్కాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అనేక మంది పేదవాళ్ళకి ఇక్కడ కారా, స్వీటు, కేకు అన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.